సంక్రాంతికి విడుదలైన విజయవంతమైన చిత్రాలు తెలుగు సినిమాకు మంచి బాక్సాఫీస్ విజయాన్ని అందించిన తర్వాత ఫిబ్రవరి నెల టాలీవుడ్కు అసాధారణంగా నిశ్శబ్దంగా మారింది. ఈ నెలలో పెద్ద స్టార్ల చిత్రాలు లేదా భారీ బడ్జెట్ తెలుగు సినిమాలు ఏవీ విడుదల కాకపోవడంతో థియేటర్లు చురుకుగా ఉండటానికి చిన్న చిత్రాలపై మరియు పాత క్లాసిక్ సినిమాల పునఃవిడుదలల పరంపరపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఫలితంగా ఫిబ్రవరి నెల కొత్త సినిమాల కంటే ఎక్కువగా నాస్టాల్జియాకు ప్రాధాన్యత ఇచ్చేలా రూపుదిద్దుకుంటోంది. సంక్రాంతికి పలు ప్రముఖ చిత్రాలు విడుదలయి మంచి వ్యాపారం చేశాయి. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద మందకొడి పరిస్థితి నెలకొంది. కేవలం కొన్ని చిన్న సినిమాలు మాత్రమే విడుదలయి ఎలాంటి సందడిని సృష్టించడంలో విఫలమయ్యాయి. వాలెంటైన్స్ వీక్ క్లాసిక్ చిత్రాల సొంతం. ఫిబ్రవరిలో అసలైన ఉత్సాహం రిలీజ్ల నుండే వస్తుంది, ముఖ్యంగా వాలెంటైన్స్ వారంలో. కొత్త ప్రేమకథలకు బదులుగా ప్రేక్షకులు మరపురాని సంగీతం మరియు భావోద్వేగాలతో నిండిన పాత చిత్రాలను మళ్లీ చూస్తున్నారు. ఫిబ్రవరి 2026 రిలీజ్లు: 1. సినిమా ఫిబ్రవరి 6. 2. ఆరెంజ్ 4K వెర్షన్ ఫిబ్రవరి 7. 3. కాంచన ఫిబ్రవరి 13. 4. లవ్ స్టోరీ ఫిబ్రవరి 14. 5. మనసంతా నువ్వే ఫిబ్రవరి 14. 6. ఏ మాయ చేశావే ఫిబ్రవరి 14. ఫిబ్రవరి తెలుగు విడుదలలు: ఈ వారం మరో రద్దీగా ఉండే శుక్రవారం రాబోతోంది, కానీ ఎక్కువగా తక్కువ బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో గుణశేఖర్ దర్శకత్వంలో సారా అర్జున్ నటించిన యుఫోరియా సినిమాపై మాత్రమే కొంత ఆసక్తి ఉంది. హనీ, శ్రీ చిదంబరం గారు, బరాబర్ ప్రేమిస్తా, ఆపరేషన్ పద్మ, ఎర్రచీర, గార్గా, బ్లడ్ రోజెస్, మరియు లగ్గం టైం వంటి ఇతర సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. వీటితో పాటు తమిళ డబ్బింగ్ చిత్రం విత్ లవ్ కూడా విడుదలవుతోంది.